హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మమ్మ కాలం నాటి వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే తెల్ల వంకాయకి కొద్దిగా నూనె రాసి ఇలా స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ చక్కగా ఇలాగా మొత్తం కాల్చుకోవాలండి. చూసారా, తెల్ల వంకాయ అయితేనే బాగుంటుందండి. ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇలా ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇలా తాలింపు దినుసులు రెడీ చేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఇలాగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కానీ చిన్న ఉల్లిపాయ కానీ మీరు తీసుకునే వంకాయని బట్టి ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతలో నూనె కాగుతుంది కదండి. ఈ నూనె కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. శనగపప్పు అయితే అవసరం లేదు, ఈ తాలింపు దినుసులు సరిపోతాయి. చక్కగా ఈ తాలింపు మొత్తం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం కూడా పచ్చివాసన రాకూడదు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే మూకుట్లో ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, అలానే మరీ పచ్చిగా కాదండి. కొంచెం ఆ పచ్చి వాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది, బాగా వేగిపోక్కర్లేదు. ఈ ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి, అది మన ఇష్టం. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా కొంచెం చల్లారనివ్వాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చల్లారిన వంకాయని ఇలా ఒలిచేసుకుని ఇదే కంచంలో పక్కన పెట్టుకుంటామండి. ఇప్పుడు మనకు కావాల్సింది కొంచెం రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పుని ఈ ఎండుమిరపకాయలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉప్పుతో పాటు మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మీరు ఇలా చేత్తో చేసుకోలేమనుకుంటే రోట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం మిక్సీలో అసలు బాగోదండి. అయితే చేత్తో లేదంటే రోట్లో చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేదండి, చాలా రుచిగా ఉండేది. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. తింటే ఇంకా అదిరిపోద్దండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండును కూడా ఇందులో కలిపేసుకుని ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలండి. మీకు అలవాటు లేదు, చెయ్యి మండుతుంది అనుకుంటే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా కొబ్బరి నూనె రాసుకోండి. అలవాటు లేని వాళ్ళు అయితే రోట్లో చేసుకోండి. ఇలా మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలండి. మనం మెదిపే దాంట్లోనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఈ వంకాయని మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇదిగోనండి, ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయి చల్లారిపోయాయి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఈ వంకాయ కూడా మొత్తం ఈ కారం అంతా పట్టేలాగా ఈ వంకాయని చక్కగా స్మాష్ చేసుకోండి. ఇందులో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను. మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇందులోనే మినప్పిండి వడియాలు కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేను కలపలేదు. చాలా బాగుంటుంది. అమ్మమ్మ చేసేదండి, అమ్మమ్మ తర్వాత అమ్మ చేసేది, అమ్మ తర్వాత నేను ఇలా చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన రోటి పచ్చడి అండి. వంకాయ, తెల్ల వంకాయ కనిపించిందంటే కంపల్సరీ చేసుకుంటాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ముద్దలో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి పైనుంచి కింద కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు వద్దు అనుకుంటే వారాలప్పుడు ఉల్లిపాయలు వద్దు అనుకుంటే మానేయచ్చు, కంపల్సరీ ఏం కాదు. కాకపోతే ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోయే వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఎదురు చూస్తున్నాను. ఈ రోటి పచ్చడిలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని లేదంటే నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యితో ఇష్టపడతాను. ఇలా ఒక కప్పులోకి తీసేసుకున్నానండి, ఎందుకంటే మనకు ఆత్రుత ఆగదు కదా. వంకాయలు కూరగాయలు అన్నిటికీ రారాజు కదండి, అలానే ఉంటుంది టేస్ట్ కూడా. కంపల్సరీ మీరు టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులో నేను కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా ఆ కంచంలోనే
కలిపేసుకుంటున్నాను అనమాట అండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.